టీవీ7 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం వేగాయమ్మపేట రోడ్డు ప్రమాద బాధితులకు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ 1.10 లక్షల ఆర్థిక సహాయం అందించిన ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ సేవా గుణాన్ని కొనియాడుతున్నారు ప్రజలు. రామచంద్రాపురంలో నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మేము అండగా ఉంటున్నాం. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ కొండంత అండగా ఉండి భరోసా కల్పిస్తున్నారు. ఆపదలో కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్కరికి వెంటనే గుర్తొచ్చే పేరు కూడా మంత్రి వాసంశెట్టి సుభాష్. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అనడం అతిశయోక్తి కాదేమో. మంత్రి సుభాష్ ఉన్నత ఆశయాన్ని తండ్రి సత్యం నిరుపేదల తల్లిదండ్రులేనని, అభాగ్యులు, వికలాంగులు, వితంతువులు, నిరుద్యోగులను ఆదుకునే గొప్ప లక్ష్యంతో స్థాపించినదే సత్యం వాసంశెట్టి ఫౌండేషన్. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆశయాలను ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం నెరవేరుస్తున్నారు. ఫౌండేషన్ స్థాపన నుంచి నేటి వరకు ఎంతో మంది బాధితులను కష్టకాలంలో ఆదుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్న విషయము తెలిసిందే. ఇదిలా ఉంటే గత నెల ఫిబ్రవరి 22న వేగాయమ్మపేట వద్ద ఒక శుభకార్య నిమిత్తం వెళ్తున్న మినీ వ్యాన్ వెనుక చక్రం విరిగి వ్యాన్ బోల్తా పడి 43 మంది గాయపడిన సంగతి విదితమే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తోటపేట గాంధీనగర్కి చెందిన క్షతగాత్రులను మంత్రి సుభాష్ ఆదేశాలతో వెంటనే రామచంద్రాపురం ఏరియా హాస్పిటల్కు తరలించి వైద్య బృందాన్ని అప్రమత్తం చేసి తక్షణ వైద్యం అందించడంతో మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం కూటమి నాయకులను అభినందించి కృషి చాలా ప్రాముఖ్యమైంది. ఫౌండేషన్ ద్వారా గత సుభాష్ గారు ఆదేశాల మేరకు ఎవరైతే గాయాలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ తక్షణ సహాయంతో 3,000 రూపాయలు అందించడం జరిగింది. వారికి నిత్యావసర సౌకర్యాలు కూడా ఇచ్చు తమ అమూల్యమైన ఓదార్పు ఇచ్చి కూడా మంచిగా ఆదరించారు. అలాగే విపరీతమైన గాయాలు ఇన్ని రోజులు జరిగిపోతున్నా, నెల రోజులు జరిగిపోతున్నా గత ప్రభుత్వాలు అయితే పట్టించుకోగానే ఈ కూటమి నాయకులు ఉన్నారు సత్యం ఫౌండేషన్ ద్వారా ఆ రోజు ఆదరించడంతో పాటు అప్పుడు లేకుండా మరలా ఈరోజు వచ్చి గ్రామంలో ఉన్నటువంటి దళిత గ్రామంలో ఉన్నటువంటి దళిత ప్రజలందరూ కూడా ప్రేమించి వారికి 15,000 రూపాయలు ఈ రోజున సహాయం అందించి తమ అమూల్యమైన ఓదార్పుని అందించారు. మా గాంధీనగర్ తరపు నుంచి గొబ్బల శ్రీనివాస్ గారు అయితే ఉన్నారో వాళ్ళు ఆ టీము నాయకత్వం, కూటమి నాయకత్వం ఉండి ఆయన నాయకులకి ప్రజల యొక్క కష్టాలు తెలియజేసి చాలా చక్కగా స్పందించినందుకు కూటమి ఇటువంటి ప్రభుత్వం ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ దళితుల పట్ల ఏ ప్రభుత్వాలు అయితే ఆశ చూపించో చిన్న చూపు చూస్తాయి, కానీ ఈ కూటమి ప్రభుత్వం దళితుల పక్షాన ఉన్నదని ఈ విధంగా మాకు తెలియజేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. గత నెల 22వ తారీఖున తోటపేట నుండి బట్లపాలిక గ్రామానికి ఒక మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తున్న తోటపేట గ్రామస్తులు మన వేగాయంపేట దగ్గర ఒక ప్రమాదంలో చిక్కుకోవటం, ఒక వ్యాన్ బోల్తా పట్టడం, అందులో 42 మందికి విపరీతమైన దెబ్బలు తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ఆ రోజు డాక్టర్లు మేము చేసిన కృషి వల్ల ఆ రోజు మన కొంతమంది ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయటపడటం జరిగింది. ఆ రోజున హుటాహుటిగా మినిస్టర్ గారు ఆదేశాల ప్రకారం మినిస్టర్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల మేము వెళ్ళి డాక్టర్స్ని అందరినీ కూడా నర్సులను అందరినీ అలాట్ చేసి అప్పటికప్పుడు అత్యవసర వైద్యం అందించి వాళ్ళందరినీ కూడా ముగ్గురికి అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కాకినాడ పంపించి ఆ రోజుని మేమందరం కూడా మా కార్యకర్తలు అందరూ కూడా సత్యం ఫౌండేషన్ తరపుని సుభాష్ గారి ఆదేశాల మేరకు ఆ రోజున ఆదుకోవడం జరిగింది. ఆ రోజుకి తక్షణ సాయంగా అప్పటికప్పుడు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి 3,000 రూపాయలు 40 మందికి కూడా ఆ రోజున ఇవ్వటం జరిగింది. తదుపరి కార్యక్రమంలో ఈ యొక్క 10 రోజుల నుంచి ఎంక్వైరీ చేయగా అక్కడ పెద్దలందరూ వచ్చి ఇందులో 11 మంది అయితే ఇంకా విపరీతమైన ఇబ్బందుల్లోనూ ఏళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, అలాగే చేతులు ఇరిగిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కదలలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కాడితే కానీ డొక్కాడే పరిస్థితిలో లేని నిరుపేదలని అందరూ తెలియజేయడంతో ఈ రోజున మినిస్టర్ గారి ఆదేశాల మేరకు, మినిస్టర్ గారు అసెంబ్లీలో ఉండటం వల్ల ఆయన ఆదేశాల మేరకు గ్రామంలోకి వచ్చి అందరినీ పరిశీలించి ఇందులో బాగా బాగోని లేగలేని పరిస్థితిలో ఉన్న 11 మందికి 7,000 చొప్పున ఈ రోజుని ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇది సత్యం ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఇది వీళ్ళందరూ కూడా కోలుకునే వరకు సుభాష్ గారు నేను బాధ్యత తీసుకుంటానని చెప్పమంటం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు కోలుకునే దాని వరకు కూడా ఆ బాధ్యతని
ఖచ్చితంగా సత్యం ఫౌండేషన్ తరపుని మేము తీసుకుంటామని సుభాష్ గారి ఆదేశాల ప్రకారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.